మంతుణ్ణి, 10 మందికి దానం చేస్తున్నాను, అన్నదానాలు చేస్తాను, లేకపోతే అనేక రకాలమైన ఒకరికి చేయుతగా సహాయం చేస్తున్నాను, నేను మాత్రం అన్ని విషయంలో మరి నేను మంచిగా ఉన్నాను అనుకుంటుంటాను. కానీ మనలో ఏక మంచితనము లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏమని అంటే, ఒకవేళ మనం అనుకుంటే మన నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలే. అందుకే మలిన వస్త్రము ధరించిన ఆయన తీసేస్తున్నాడు. ఆయన తీసేసి మనకేం చేస్తున్నాడంటే, ఆయన మలిన వస్త్రాలు తీసేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన తీసేయకపోతే మనం కాదు. అందుకే మీరు గమనిస్తే మొట్టమొదట ఆదాము హవ్వలు చేసిన ఆ పాపం వలన, ఆజ్ఞ అతిక్రమం వలన ఆనాడే యేసు ప్రభువారు మరి జగత్ పునాది వేయబడకముందే యేసు ప్రభువారు ఉన్నారు అనటానికి, ఆయన మరుగై ఉన్న ప్రభు అయినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ మనకు ఒక బోధ జరుగుతుంది. వారికి చర్మపు చొక్కాలు తొడిగించను. వారు ఏం చేసుకున్నారు? పాపంలో పడిపోయిన తర్వాత వారికి దిగంబరం కనపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? భయపడి